గత 2-3 రోజులుగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే గౌరవ మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం ఇటు చంద్రగిరి ప్రజలను అలాగే చంద్రగిరిలో పనిచేసే అధికారులను వారి మీద ఎక్కువ ప్రభావం చూపించి తద్వారా నానికి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఆయన ప్రెస్ మీట్ కొనసాగుతూ ఉంది. వారికి నేను చెప్పేది ఏమంటే ఈరోజు వారు సిట్ విచారణ గురించి మాట్లాడుతూ నా మీద విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఆ విచారణ జరిపే అధికారి నానికి సన్నిహితుడు అని ఈరోజు చెప్పడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారుల మీద మాకు న్యాయం జరగడం లేదు అని చెప్పినప్పుడు ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అధికారులు ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటారు, వారిని బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సరికాదు అని చెప్పి హితవు పలికిన రోజులు ఎన్నో ఉన్నాయి. కావాలంటే ఆయన ప్రెస్ మీట్ ఆయనే చూసుకోవచ్చు. భాస్కర్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నాని గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి ఎమ్మెల్యే అయిన తక్షణం నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అభివృద్ధి పనుల మీద దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు. అతన్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి నానిని డైవర్ట్ చేసి అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకుండా ఇతనితో వాగ్వివాదాలు పెట్టుకుంటూ చంద్రగిరి నియోజకవర్గాన్ని అల్లకల్లోలంగా తయారు చేసి తద్వారా అభివృద్ధి జరగకుండా నాని కన్నా నేనే గొప్పవాడు అనిపించుకోవాలనే దురుద్దేశంతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నానని మీ ద్వారా భాస్కర్ రెడ్డి గారికి తెలియజేస్తూ భాస్కర్ రెడ్డి గారు ప్రమాణానికి వస్తారని తప్పకుండా ఆయన వస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. శాసనసభ్యులు తన స్వహస్తాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా మీద అవినీతి జరిగిందని జిల్లా పరిషత్ సమావేశాల్లో ఆరోపణలు చేశారు. దీని మీద విచారణ జరిపించాలని ఆయనే స్వయంగా లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిస్తే ఈయన చెప్పినట్టే అధికారులు ఏ పార్టీకి కొమ్ము గాయరు కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిట్ నియమించడం జరిగింది. కాబట్టి అధికారులను ఎప్పుడు కూడా ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారని గతంలో ఈయన మాకు హితువులు చెప్పారు. ఆ మాదిరి మీరు ఆరోపించదని అటువంటి ఈయనే ఈరోజు అధికారులు తెలుగుదేశం పార్టీకి సన్నిహితులు లేదా నానికి సన్నిహితులు అని చెప్పడం ఇది శోచనీయం, ఇది దౌర్భాగ్యం కూడా. రాజకీయాల్లో ఇటువంటి పద్ధతి భాస్కర్ రెడ్డి గారు మానుకోవాలి. ఎందుకంటే విచారణ జరిపించమని నాని గారు కానీ లేఖ రాసి ఉంటే ఆయన అప్పుడు కావాలంటే ప్రెస్ మీట్ పెట్టి నా మీద అన్యాయంగా జరుపుతున్నారనో లేదా దౌర్జన్యంగా విచారణ జరుపుతున్నారని చెప్తే బాగుంటుందేమో కానీ ఆయన స్వహస్తాలతో గౌరవ ముఖ్యమంత్రికి రాసి 1-2 తూర్లు పాత్రికేయుల సమావేశంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి అవినీతి చేయలేదు, అభివృద్ధి తప్ప నేను ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే మీరు విచారణ నిర్భయంగా జరిపించుకోవచ్చు. ఆయన రాసేది కాదు, నేనే రాస్తున్నాను ముఖ్యమంత్రి గారిని రాసి అంత గంభీరంగా మాటలు పలికిన భాస్కర్ రెడ్డి గారు మరి ఎందుకు ఈరోజు భయపడా లేకపోతే అధికారం కోల్పోయారనే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు మాకైతే అర్థం కావడం లేదు. తర్వాత అలాగే తన కుమారుడు మీద 307 పెట్టారు కేసు, అన్యాయంగా ఇరికించారని చెప్పి ఆరోపించడం కూడా జరిగింది. నేను ఒకటే భాస్కర్ రెడ్డి గారికి చెప్తున్నాను, భాస్కర్ రెడ్డి గారు మీరు ఎన్నికలైన తర్వాత చంద్రగిరి మండలంలో జరిగిన అల్లర్లు జరిగినప్పుడు అప్పుడు అధికారులు మా దాదాపు 37 మంది మీద ఊరికే చూచేదానికి వెళ్లిన వాళ్ళందరి మీద కూడా 307 కేసులు పెట్టడం జరిగింది.